హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మిమ్మల్ని చాలా అందంగా మార్చే ఒక బ్యూటిఫుల్ కెమెరా అప్లికేషన్ని పరిచయం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన మొబైల్ క్యామ్తో మనం కనీసం ఒక్క ఫోటో అయినా ఒక్క సెల్ఫీ అయినా తీసుకుంటుంటాం. అయితే ఆ ఫోటో కావచ్చు, సెల్ఫీ కావచ్చు, విత్ ఇన్ సెకండ్స్లో వాటిని ఒక అందమైన ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ బ్లర్తో కూడిన మంచి ఎఫెక్ట్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మీరు చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు O2 కెమెరా. సో చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా దీన్ని సజెస్ట్ చేశారు, దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేయమనేసి. అండ్ ఫ్రెండ్స్, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అన్ని కూడా మీరు ఎనేబుల్ చేసేయండి. మీకు ఇంటర్ఫేస్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ O2 సెట్ అండ్ ఇక్కడ క్యాప్చర్ బటన్, అడ్జస్ట్మెంట్స్ అండ్ టాప్లో చూసుకుంటే మీకు ఫిల్టర్స్ మరియు ఫోటో అండ్ ఫ్రంట్ క్యామ్ మోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫోటోని అయితే క్యాప్చర్ చేయొచ్చు ఈ విధంగా. సో క్యాప్చర్ చేసిన ఫోటోని మీరు ఇక్కడ నుంచి ఎడిట్ కూడా చేయొచ్చు. బట్ మీరు దీంట్లో ఎక్కువగా కెమెరా ప్రిఫరెన్స్ అయితే తీసుకోకండి, జస్ట్ మీరు ఎడిటింగ్ పర్పస్ కోసం మాత్రమే దీన్ని తీసుకోండి, అప్పుడే మీకు చాలా బాగుంటాయి. సో సింపుల్గా చూడండి, నేను ఒక స్టెప్ బ్యాక్ వచ్చేస్తున్నాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టాప్లో మీకు ఫోటో సింబల్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ మొబైల్లో మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక ఫోటోని అయితే గమనించవచ్చు. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్రీనరీగా మంచి లొకేషన్ అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఇప్పుడు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా బ్లర్గా అవుతుందో. ఇక్కడ మీకు చూసుకుంటే బ్యూటిఫై అండ్ అంబియన్స్ ఈ విధంగా మీకు చాలా రకాల ప్రీసెట్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ యొక్క ప్రీసెట్స్ మీరు తర్వాత ట్రై చేయండి మీ పర్సనల్గా, ఎందుకంటే సో మనకు ప్రతి ఒక్క అప్లికేషన్లో ప్రీసెట్స్ అనేది కామన్గానే ఉంటాయి, కానీ ఎంతవరకు మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చాలా పర్ఫెక్ట్గా అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో నేను అందుకని డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ మీకు లాస్ట్లో చూసుకుంటే బ్లర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, దీనిపైన ట్యాప్ చేస్తాను. సో ఇందులో కేవలం మీకు బ్లర్ ఆప్షన్ ఒకటే కాదు, ఇందులో మీకు చాలా రకాల మోషన్ బ్లర్స్ అయితే ఉంటాయి. సో ఫ్లేర్, డైనమిక్, డ్యూయల్ అండ్ హార్ట్, స్టార్ హోలో. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సిచ్యువేషన్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ముందుగా చూసుకుంటే ఫ్లేర్ అనే ఒక ఆప్షన్ పైన నేను ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేస్తే ఇది చూడండి, మీకు విత్ ఇన్ సెకండ్స్లో బ్యాక్గ్రౌండ్ ఇది బ్లర్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి ఒకసారి. సో అంతేకాదు, మీరు ఇక్కడ బ్లర్ని పెంచుకోవచ్చు. సో చూడండి ఎంత న్యాచురల్గా ఉందో, ఎక్కడ కూడా మీకు స్మడ్జ్ ఎడ్జెస్ లేవు అండ్ మీ బాడీ పార్ట్లో ఏది కూడా కట్ అవ్వలేదు. చాలా న్యాచురల్గా బ్లర్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే డైనమిక్. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక ఫాస్ట్ మోషన్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు, సో ఏదైనా ఒక బైక్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఇలాంటి మోషన్ అయితే కనిపిస్తుంది. సో అలాంటి పిక్చర్స్ ఏవైనా మీ మొబైల్లో ఉంటే మాత్రం మీరు ఈ యొక్క ఎఫెక్ట్ని యూజ్ చేయండి, నిజంగా అదిరిపోతుంది అంతే. సో దాని తర్వాత రేడియల్. సో ఇది ఎలా ఉంటుందంటే ఏదో ఒక లోపల నుంచి గూస్ బంప్స్ లాగా వస్తాయి చూడండి. సో అలా ఒక తన్నుకొచ్చే ఒక ఎఫెక్ట్ లాగా ఇది కనిపిస్తుంది. అండ్ మీరు పెంచే కొద్దీ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు మీరు దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత హార్ట్. సో మీకు బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క చిన్న చిన్న హార్ట్స్ లాగా ఉన్నాయి చూడండి, ఆ బ్లర్ ఎఫెక్ట్ అంతా కూడా. సో అవన్నీ కూడా మీకు ఒక హార్ట్ షేప్లో అయితే తయారవుతాయి. దాని తర్వాత స్టార్. సో మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డాట్స్ అన్ని కూడా ఒక స్టార్ ఆకారంలో తయారయ్యే ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ని అయితే ఇస్తాయి. అండ్ ఫైనల్గా హోలో. సో ఇది కంప్లీట్గా ఆ డాట్స్ లాగా ఉంటాయండి. నాకు అన్నింటికంటే ఇది బాగా నచ్చింది, ఎందుకంటే చూడడానికి చాలా న్యాచురల్గా ఉందన్నమాట. సో మీరు ఎంత ఒపాసిటీ కావాలో అంతలో మీరు ఇక్కడ ఉంచుకొనేసి జస్ట్ సింపుల్గా మీకు పైన సేవ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి, నేరుగా మీ మొబైల్లో అది సేవ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. అండ్ నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్గా ఇంకొక ఫోటో అయితే చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంకొక ఫోటోని అయితే గమనించవచ్చు. నేను దీనికి కూడా ఒకసారి ఈ యొక్క బ్లర్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసి చూస్తాను. మళ్ళీ ఇంకోసారి బ్లర్ పైన ట్యాప్ చేశాను. ఈసారి ఫైనల్గా నేను ఈ యొక్క హోలో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు బాగా పరిశీలించండి ఆ యొక్క బ్లర్ ఎఫెక్ట్ ఎంత న్యాచురల్గా యాడ్ అవుతుందో. సో చూడండి, నేను బ్లర్ ఎఫెక్ట్ని అయితే పెంచుతున్నాను ఇక్కడ. సో చూడండి ఎంత న్యాచురల్గా, ఎక్కడ కూడా మనకు బాడీ పైన స్మడ్జ్ ఎడ్జెస్ అయితే లేవు, హెయిర్ కట్ కాలేదు, బాడీ కట్ కాలేదు. చాలా పర్ఫెక్ట్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ అయితే ఇందులో పనిచేస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ప్రతి ఒక్క పోర్ట్రైట్ ఫోటోను ఇంతకంటే అందంగా, ఇంతకంటే బ్యూటిఫుల్గా మీ యొక్క ఫొటోస్ని అయితే మీరు తయారు చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనేసి నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తున్నాను నేను టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.